వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎస్ నాలెడ్జ్ క్లబ్. నేను మీ ప్రశాంత్. ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు మొదటిసారి నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా మీ మీదకి పొందవచ్చు. Before going into our today's word, let us remind or review our yesterday's question. నిన్న మన ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి రివ్యూ చేసినట్టయితే క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. అవర్ yesterday's question is NPRTV. Now which letter comes after V? అంటే ఇది ఒక లెటర్ సిరీస్ కాబట్టి V తర్వాత వచ్చే లెటర్ ఏంటో మీరు చెప్పాలన్నమాట. సో ద ఆన్సర్ ఈస్ ఎక్స్. మీరు గమనించినట్టయితే ప్రతి లెటర్కి కూడా అంటే ఎన్ తర్వాత పి వచ్చింది అంటే ఎన్కి పికి మధ్య ఒక లెటర్ గ్యాప్ ఉంది, అలాగే పికి ఆర్కి మధ్య ఒక లెటర్ గ్యాప్ ఉంది, అలాగే ఆర్కి టీకి మధ్య ఒక గ్యాప్ ఉంది, అలాగే టీకి వికి కూడా మధ్య ఒక లెటర్ గ్యాప్ ఉంది. సో ఆ ప్రకారం చూసుకుంటే వి తర్వాత మనం డబ్ల్యూని విడిచిపెడితే ఎక్స్ వస్తుంది అనమాట. నౌ లెట్ us రివ్యూ అవర్ yesterday's మిస్సింగ్ లెటర్. అవర్ yesterday's మిస్సింగ్ లెటర్ ఈస్ D-GH-R. అది డాటర్ అండి, DAUGHTER, డాటర్. ఓకే, నౌ లెట్స్ గో టు అవర్ టుడేస్ వర్డ్. అవర్ టుడేస్ వర్డ్ ఈస్ స్క్రాంబుల్. SCRAMBLE, స్క్రాంబుల్. స్క్రాంబుల్ అనేది ఒక వర్బ్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ నౌన్. అంటే దీన్ని మనం వర్బ్ ప్లేస్లో వాడచ్చు, అలాగే నౌన్ ప్లేస్లో కూడా వాడచ్చు. ఒకవేళ వర్బ్ ప్లేస్లో వాడితే దీని తెలుగు మీనింగ్స్ ఎలా ఉంటాయి చూద్దాం. వర్బ్ ప్లేస్లో వాడినట్టయితే పీకులాట, పెనుగులాట, ప్రాకు అని మీనింగ్ వస్తుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ యూజ్ ఇట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నౌన్, ఒకవేళ నౌన్ ప్లేస్లో మనం వాడినట్టయితే ప్రాకుట, పేకులాట. ఓకే, నౌ లెట్ us అబ్జర్వ్ ద ఇంగ్లీష్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్క్రాంబుల్. ఓకే, ఇంగ్లీష్ మీనింగ్ ఓవర్ రఫ్ గ్రౌండ్ బై యూజింగ్ వన్స్ హ్యాండ్ యాజ్ వెల్ యాజ్ వన్స్ ఫీట్. Okay, now let us go to or let us observe an example here. Example: he lost his sister in the scramble for a best seat. అంటే అతడు ఒక మంచి సీటు కోసం చేసే పెనుగులాటలో తన సోదరిని కోల్పోయాడు అని అర్థం వస్తుంది. ఓకే, నౌ లెట్స్ గో టు అవర్ టుడేస్ మిస్సింగ్ లెటర్ విత్ మిస్సింగ్ లెటర్స్ M-S-C. ఒకవేళ ఆన్సర్ మీకు తెలిసినట్టయితే దాన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. Okay, now let us go to our today's question. Our today's question is Davis Cup ఏ క్రీడకు సంబంధించినది? Let us observe the question in English version. Davis Cup is related to which sport? Davis, DEVIS, Davis. ఓకే, ఒకవేళ మీకు ఆన్సర్ తెలిసినట్టయితే దాన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ క్వశ్చన్కి అలాగే ప్రీవియస్గా నేను అడిగిన మిస్సింగ్ లెటర్ ఏదైతే ఉందో దానికి ఎవరైతే ఆన్సర్ చేస్తారో, సో ఎవరైతే ఈ యొక్క క్వశ్చన్కి అలాగే ప్రీవియస్గా అడిగినటువంటి మిస్సింగ్ లెటర్కి సమాధానం చెప్తారో వారికి నేమ్స్ని డిస్ప్లే పైన స్క్రోల్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా మీకు ఆన్సర్ తెలిసినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి, మీ యొక్క నేమ్ డిస్ప్లే మీద మీరు చూడొచ్చు. ఓకే, ఒకవేళ ఏవైనా సలహాలు మీరు మాకు ఇవ్వాలనుకున్నా, మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే డిస్క్రిప్షన్లో మేము ఇచ్చినటువంటి లింక్స్ ద్వారా అంటే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఈ 3 లింక్స్ ద్వారా మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. ఓకే, నౌ లెట్ us అబ్జర్వ్ అవర్ టంగ్ ట్విస్టర్ ఆఫ్ ద వీక్. ఓకే, మనందరికీ తెలుసు ప్రతి వీక్లో కూడా ఒక టంగ్ ట్విస్టర్ అనేది కొత్తది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ వీక్కి మన యొక్క టంగ్ ట్విస్టర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నేను వర్డ్స్ చెప్తాను, దాని తర్వాత స్పీడ్గా చెప్తా. ఓకే, దెర్ వాజ్ ఏ ఫిషర్ మ్యాన్ నేమ్డ్ ఫిషర్ హూ ఫిష్డ్ ఫర్ సమ్ ఫిష్ ఇన్ ఏ ఫిషర్. FISSUR. ఫిషర్ అంటే సంధి, కాలువ అని అర్థం. ఓకేనా, సో దీన్ని ఇప్పుడు స్పీడ్గా చెప్పి ప్రయత్నం చేద్దాం. దెర్ వాజ్ ఎ ఫిషర్ మ్యాన్ నేమ్డ్ ఫిషర్ హూ ఫిష్డ్ ఫర్ సమ్ ఫిష్ ఇన్ ఏ ఫిషర్. సో ఇది కొంచెం వెరైటీ ఉండొచ్చు, కాకపోతే ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. మీ యొక్క టంగ్ అనేది చాలా స్పీడ్గా మూవ్ అవ్వాలంటే మాత్రం ఇలాంటి టంగ్ ట్విస్టర్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనం ఇంగ్లీష్ స్పీడ్గా మాట్లాడే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Let us meet again in the next video. Until then, this is Prashant signing out.